హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను బంగాళదుంపతో ఒక స్నాక్స్ చేస్తున్నాను. ఎప్పుడైనా మనకు తినాలనిపించినప్పుడు ఇది ఒక 10-20 నిమిషాల్లో అయిపోతుంది. ముందుగా మనం బంగాళదుంపను ఉడకబెట్టుకొని ఇలా మెదుపుకోవాలి. అలాగే కొద్దిగా అటుకులు ఉంటే ఒక కప్పు వరకు అటుకులు తీసుకుని నానబెట్టుకొని ఇలాగ వాటర్ అంతా తీసేయాలి. అందులోనే సాల్ట్, కారం, పసుపు, ధనియా, చాట్ మసాలా, కొద్దిగా జీరా పౌడర్ అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇందులోనే నేను 3 గుడ్లు వేసుకున్నాను. కావాలంటే మీరు ఒకటైనా వేసుకోవచ్చు. ఇలాగ మనకి బ్లెండర్ ఉంటుంది కదా, దాని సహాయంతో చిన్న గుండెలాగా చేసుకోవాలి మొత్తం అంతటిని. ఇలా చేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపెట్టుకున్నాం కదా, అందులోని ఇదంతటిని వేసేసుకొని ఒక నిమ్మకాయ చెక్క ఉంటే వేసేసుకోండి, పుల్లగా ఉంటుంది. అలాగే మొత్తం అంతటి బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత నానిన తర్వాత ఇలాగ మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు కట్లెట్స్. అలాగే నేను సర్కిల్ షేప్లో చేసుకున్నాను. రౌండ్గా అనేది ఉండాలి, ఇలాగా బద్దల్లాగా ఉండకూడదు, అలాగైతే విరిగిపోతాయి వేగినప్పుడు. అలాగే ఇందులోని కార్న్ఫ్లోర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని పల్చగా వాటర్ లాగా కలుపుకొని ఉంచుకోవాలి. మీ దగ్గర మైదా లేకపోయినా కార్న్ఫ్లోర్ లేకపోయినా రైస్ ఫ్లోర్ అయినా వేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం కట్లెట్స్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఈ ముద్దని ముంచేసి మన దగ్గర సేమియా పుల్లలు ఉంటాయి కదా సన్నవి, అందులోని ఇలా చేసుకొని ఉంచుకోవాలి. సేమియా పుల్లలుగా లేకపోతే బ్రెడ్ క్రమ్స్ వేసుకోవచ్చు. బ్రెడ్ క్రమ్స్ లేకపోతే మన దగ్గర మిక్చర్ ఉంటుంది కదా కార్న్ఫ్లెక్స్ది, దాన్ని మెదిపేసి కూడా మనం ఇలాగా చేసుకొని ఇలా చేసుకోవచ్చు. నేను ముందుగా ఇలా కడాయిలను ఆయిల్ వేసేసుకొని ఒక్కొక్కటిగా వేసుకున్నాను. మంట వచ్చేసి చిన్న మంట కాకుండా పెద్ద మంట కాకుండా మీడియంలో పెట్టాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా. దీంట్లోని మనం సాస్ వేసుకొని పిల్లలు రాగానే స్కూల్ నుంచి వాళ్ళకి ఇలాగా వేడివేడిగా చేసి పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారు. చల్లగా అయిపోతే అస్సలు బాగోవు. ఇలాగ వేడిగా ఉన్నప్పుడే తినేస్తే చాలా బాగుంటాయి. అలాగే ఇవి వేగిపోయి పక్కన మనం ప్లేట్లోని టిష్యూ పేపర్ వేసుకుని దాని మీద వేసుకుంటే ఆయిల్ అనేది అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే మన దగ్గర ఎక్స్ట్రా ఉన్న వాటిని కూడా చిన్న మంటలోని వేయించేసుకోవాలి. ఇలాగే వస్తుంది. అంతేనండి, ఎంత ఇష్టమైన పొటాటో ఎగ్ కట్లెట్స్ రెడీ అయిపోయి. మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.